బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ధర్నాను చేపట్టామంటున్న భట్టి విక్రమార్కతో ఈటీవీ ముఖాముఖి. ధర్నా ద్వారా మీరు ఏం సందేశం జనానికి ఇవ్వదలుచుకున్నారు? ఈ ధర్నా ద్వారా అంటే ఇది ఒక ధర్నా అంటే వారి దృష్టిని తీసుకురావడం కోసం చేసేటువంటి కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేసి మేము పంపించాము, దానికోసం ఎదురు చూస్తున్నాం. చాలా రోజులైతుంది. త్వరితగతిన క్లియర్ చేయండి నేను చెప్పడం కోసం చేసేటువంటి ఒక విజిల్ బ్లోయర్ లాంటి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా ర్యాలీకి వస్తున్నారు. ఇటుకి అందరూ వస్తున్నాం. మొత్తం యావత్ క్యాబినెట్ అంతా, అట్లాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, బీసీసీ ప్రెసిడెంట్, రాష్ట్రానికి సంబంధించి ఓబీసీ నాయకులు అందరూ వస్తున్నారు. రేపు రాష్ట్రపతికి అపాయింట్మెంట్ అడిగారు. రేపు రాష్ట్రపతిని కలిసి ఏమి విన్నవిస్తారు? రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ అడిగాము. వారిని కలిసి మేము పాస్ చేసినటువంటి బిల్స్ని 42% రిజర్వేషన్ ఫర్ ఓబీసీ లోకల్ బాడీస్ అండ్ విద్యా ఉపాధి దాంట్లో కూడా తీసుకొచ్చినటువంటి బిల్లును త్వరగా ఆమోదించి తొందరగా పంపించండి. తద్వారా మా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ద్వారా ఓబీసీలకి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఆపమాకండి అని రిక్వెస్ట్ చేయడానికి. అపాయింట్మెంట్ ఇవ్వబడితే పరిస్థితి ఏంది? అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? మీరు హైపోథెటికల్ క్వశ్చన్, ఊహాజనితమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు. ఇవ్వరని మేము అనుకోవట్లేదు. ఇంతమంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో టోటల్ క్యాబినెట్, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, అట్లాగే దేశంలో ఉన్నటువంటి ఎల్ఓపీస్ ఇద్దరు రాజ్యసభలో, లోక్సభలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది కలిసి, అది కూడా అత్యంత ప్రధానమైనటువంటి ఓబీసీకి సంబంధించిన బిల్లు గురించి సమయం అడిగితే భారత రాష్ట్రపతి గారు ఇవ్వరని మేమేమో అనుకోవట్లేదు. తప్పనిసరిగా వారు ఇస్తారని ఆశిస్తున్నాం. అట్లాగే బిల్లు కూడా పాస్ చేసి పంపిస్తారని ఆశిస్తున్నాం. జంతర్ మంతర్లోని ధర్నా చౌక్ చేరుకున్నారు ఉప ముఖ్యమంత్రి. కేంద్రం పైన ఒత్తిడి పెంచేదానికి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినట్టుగా చెప్తున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రితో పాటు ముఖ్య నాయకులంతా కూడా ఈ ధర్నా కార్యక్రమానికి తరలి వస్తారని చెప్తున్నారు. కోర్టు స్టూడియో.